గతకాలపు చారిత్రక తార్కాణం నిన్నటి వరకు రాజ్య టీవీతో నిలబడి ఉన్న నిర్మాణ వైభవం నేడు కుప్పకూలిపోతోంది. లక్షలాది మంది ప్రయాణికుల మెదళ్లలో నిక్షిప్తమైన రూపం ఇక కనుమరుగు కానుంది. అది మరేదో కాదు, ఐకానిక్ సికింద్రాబాద్ స్టేషన్ నిర్మాణం. ఆధునీకరణలో భాగంగా ఆ కాలపు నిర్మాణం ఇక ఒక జ్ఞాపకం మాత్రమే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు కొత్త రూపు. కనుమరుగు కానున్న 150 ఏళ్ల కట్టడం. నాటి కళాకాంతులకు నిలయం ఈ నిర్మాణం. నేడు కాలగర్భంలో కలసిపోనున్న నాటి వైభవం. ప్రయాణికుల తాకిడి తట్టుకునేలా కొత్త నిర్మాణం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే టక్కున గుర్తొచ్చేది స్టేషన్ ముందు భాగాన ఉండే చారిత్రాత్మక కట్టడం. ఈ కట్టడానికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. అలాంటి కట్టడం ఇకపై కనుమరుగు కానుంది. రైల్వే స్టేషన్ ను ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ పురాతన కట్టడాలను కూల్చేస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు స్టేషన్ వెనుక భాగం పూర్తిగా కూల్చివేసి కొత్త భవనాల నిర్మాణం చేస్తున్నారు. రైల్వే స్టేషన్ కు ప్రత్యేక ఆకర్షణగా ఉండే ముందు భాగం కూల్చివేతలు కూడా అధికారులు ప్రారంభించారు. ఇది రైల్వే స్టేషన్ ప్రధాన భవనం. ఇప్పటికే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. అనేక రైళ్లను ఇతర స్టేషన్లలో నిలిపి ప్రయాణికులకు తగిన సమాచారం ఇస్తున్నారు. వారికి అవసరమైన సేవలందించటమే కాకుండా ఇక్కడికి వచ్చే లక్షలాది మంది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. నూతన భవన నిర్మాణం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏమాత్రం తీసిపోకుండా నిర్మిస్తున్నారు. అంతేకాదు మరో 100 ఏళ్ల వరకు పెరగనున్న ప్రయాణికుల తాకిడి తట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్తున్నారు అధికారులు. 1874లో నాటి హైదరాబాద్ రాష్ట్రం బ్రిటిషర్ల కాలంలో నిజాముల నిర్మాణం ఈ కట్టడం. 1916లో కాచిగూడ స్టేషన్ ప్రారంభమయ్యే వరకు నిజాం రైల్వే స్టేషన్ కు సంబంధించి మెయిన్ స్టేషన్ ఇదే. 1951లో భారతీయ రైల్వేల ఆధీనంలోకి వెళ్లింది స్టేషన్. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకొచ్చే ఈ స్టేషన్ భవనం ఒక కోట ఆకారంలో ఉంటుంది. ఇది అసఫ్ జాహీల తరహా నిర్మాణం. నిన్నటి వరకు జంట నగరాల్లోనే ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఈ నిర్మాణం నుంచి సుమారు 190 రైళ్ల ద్వారా ప్రతిరోజు 1,00,000 మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. అలాంటి కట్టడం నమూనా ఒక్కసారిగా మారిపోతుండటంతో నగర చారిత్రక ఐకానిక్ కట్టడాల లిస్టులోంచి ఈ నిర్మాణం కనుమరుగు కానుంది. గత జ్ఞాపకాల్లో ఒకటిగా మిగిలిపోనుంది.